హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో గానీ పీసీలో గానీ బెస్ట్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కోసం మరియు బెస్ట్ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను మీకు 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కోసం చెప్తాను. ఫస్ట్ ది పెయిడ్ అప్లికేషన్, సెకండ్ ది ఫ్రీ అప్లికేషన్, థర్డ్ ది ఆన్లైన్ ఇమేజ్ ఎడిటర్. ముందుగా పెయిడ్ అప్లికేషన్ కోసం తెలుసుకుందాం. అడోబ్ ఫోటోషాప్ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది అంటే అది కేవలం అడోబ్ ఫోటోషాప్ మాత్రమే. ఇది అడోబ్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్. ఇది అడోబ్ ఫోటోషాప్ లో చాలా వెర్షన్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా ఫోటోషాప్ 7.0 మరియు ఫోటోషాప్ CS6 ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ 7.0 CS6 ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. ఇది అడోబ్ ఫోటోషాప్ 7.0 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అడోబ్ ఫోటోషాప్ 7.0ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫోటోషాప్ CS6ని ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్ CS6 ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కొత్తగా ఫోటోషాప్ నేర్చుకునే వాళ్ళు ముందుగా ఫోటోషాప్ 7.0ని నేర్చుకోండి. తర్వాత ఫోటోషాప్ CS6ని నేర్చుకోండి. ఈ రెండు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. అయితే ఫోటోషాప్ 7.0లో కంటే ఫోటోషాప్ CS6లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మరియు ఈ ఫోటోషాప్ CS6లో తెలుగు టైపింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో ఈ 2 వెర్షన్స్ కూడా నేర్చుకోండి. ఈ అడోబ్ ఫోటోషాప్ ను ఉపయోగించి ఎలాంటి ఫొటోస్ నైనా గానీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోషాప్ ను ఉపయోగించి గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పోస్టర్లు, బ్యానర్లు, విజిటింగ్ కార్డ్స్ మరియు వెడ్డింగ్ కార్డ్స్, వెడ్డింగ్ ఆల్బమ్స్, ఇన్విటేషన్ కార్డ్స్, లోగోస్ అండ్ డిజిటల్ ఆర్ట్స్, ఫోటో రీటచింగ్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ ఫొటోస్గా చేంజ్ చేయొచ్చు. ఓల్డ్ ఫొటోస్ని న్యూ ఫొటోస్గా చేంజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫొటోస్కి ఫ్రేమ్స్ను సెట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా ఈ ఫోటోషాప్ను యూజ్ చేసి క్రియేటివ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఈ అడోబ్ ఫోటోషాప్ని ఫోటోగ్రాఫర్స్ మరియు గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ వీళ్ళంతా కూడా ఈ అడోబ్ ఫోటోషాప్ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ అడోబ్ ఫోటోషాప్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే కాదు, మనీ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ మనకి అడోబ్ వెబ్సైట్లో దొరుకుతుంది. అక్కడ నుండి కొనుక్కోవచ్చు. లేదంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా ఈ అడోబ్ ఫోటోషాప్ ఉంటుంది. ఇక్కడ నుండైనా ఈ అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని కొనుక్కుని యూజ్ చేసుకోవచ్చు. ఈ అడోబ్ ఫోటోషాప్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. వాటిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకోండి. సెకండ్ ది ఫ్రీ అప్లికేషన్. ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ లోనే పనిచేసే ఒక ఫ్రీ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ కోసం తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ నేమ్ గింప్. ఈ గింప్ ఫ్రీ అప్లికేషన్. దీన్ని అందరూ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గింప్ అప్లికేషన్ ను ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు టాస్క్ బార్ లో ఉన్న సెర్చ్ బాక్స్ లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేయండి. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ స్టోర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీనిపై క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. టాప్ లో ఉన్న సెర్చ్ బాక్స్ లో గింప్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లో గింప్ అని కనిపిస్తుంది. మనకి కావలసిన అప్లికేషన్ ఇదే. ఈ గింప్ కి రైట్ సైడ్ లో ఫ్రీ అని చూపిస్తుంది. ఫ్రీ అప్లికేషన్ కాబట్టి ఫ్రీ అని చూపిస్తుంది. ఈ ఫ్రీ పై కర్సర్ ని పెట్టండి. ఇన్స్టాల్ అని చూపిస్తుంది.
ఈ ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ సైజ్ వచ్చి 323 MB ఉంటుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడింగ్ టైం అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది. డౌన్లోడింగ్ 100% కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. ఇక్కడతో గింప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ గింప్ అప్లికేషన్ను ఓపెన్ చేద్దాం. ఈ పేజ్ను క్లోజ్ చేయండి. గింప్ అప్లికేషన్ యొక్క ఐకాన్ ఇక్కడ డెస్క్టాప్ మీద క్రియేట్ అయి కనిపిస్తుంది. దీనిపై డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు గింప్ ఐకాన్ డెస్క్టాప్ మీద క్రియేట్ అవ్వకపోతే టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో గింప్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. గింప్ అప్లికేషన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. గింప్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా గింప్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. గింప్ అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. టాప్లో ఇమేజ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. ఈ బార్ను టైటిల్ బార్ అంటారు. ఈ టైటిల్ బార్ కింద ఫైల్, ఎడిట్, సెలెక్ట్, వ్యూ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఈ బార్ను మెన్యూ బార్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్న టూల్స్ అన్నింటినీ కలిపి టూల్ బార్ అంటారు. ఈ టూల్ బార్ కింద ఉన్న వీటిని టూల్ ఆప్షన్స్ అంటారు. రైట్ సైడ్లో బ్రషెస్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి, ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మధ్యలో కనిపిస్తున్న ఈ ఏరియా అంతటినీ కూడా వర్కింగ్ ఏరియా అంటారు. ఈ అప్లికేషన్లో కూడా అడోబ్ ఫోటోషాప్లో ఏవైతే వర్క్స్ చేస్తామో అవన్నీ కూడా ఈ గింప్ అప్లికేషన్లో కూడా చేయవచ్చు. ఈ గింప్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో గింప్ ట్యుటోరియల్స్ చాలానే వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని చూసి ఈ గింప్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోండి. ఇప్పుడు మూడవది ఆన్లైన్ ఎడిటర్ కోసం తెలుసుకుందాం. క్యాన్వా. ఈ క్యాన్వా వెబ్సైట్ను ఓపెన్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ క్యాన్వా అనేది ఆన్లైన్ ఎడిటర్. దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫ్రీ వెర్షన్లో కొన్ని మాత్రమే యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అదే అమౌంట్ పే చేసి క్యాన్వా ప్రో వెర్షన్ తీసుకుంటే క్యాన్వాలో ఉన్న ప్రతిదీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో మనం డిజైన్ చేయలేము అనేది ఏది కూడా ఉండదు. ఎగ్జాంపుల్, ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ పై క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇక్కడ డాక్స్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి డాక్యుమెంట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్స్ని డిజైన్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్ని కానీ, వీడియోస్ని కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ని కానీ, యూట్యూబ్ బ్యానర్స్ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. కస్టమ్ సైజుపై క్లిక్ చేసి మనకు కావాల్సిన క్యాన్వాని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా అనేది యూట్యూబ్ క్రియేటర్స్కి బాగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ఇంట్రో వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ బ్యానర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా అనేది చాలా విధాలుగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా రిజమ్ క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ మరియు బర్త్డే ఇన్విటేషన్ కార్డ్స్, ఇలా చాలా రకాల డిజైన్స్ను ఈ క్యాన్వాను ఉపయోగించి క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఫొటోస్ని ఎడిటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అడోబ్ ఫోటోషాప్ని, ఈ క్యాన్వాను, ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు సాఫ్ట్వేర్లు కూడా ఉంటే మీరు ఎలాంటి ఫొటోస్నైనా కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 67 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.